హాయ్ గైస్, వెల్కమ్ టు చావా సిస్టర్స్. ఈరోజు మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కారప్పొడి చూపిస్తానండి. అవిసె గింజల కారప్పొడి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఫస్ట్ 1 కప్ అవిసె గింజలు తీసుకున్నానండి. దీన్ని వితౌట్ ఆయిలే ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఫ్లాక్స్ సీడ్స్ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, మాడిపోతాయి. చిన్న ఫ్లేమ్ పైన బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగాలి. చిన్న మంట మీద వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి వేగిపోయినాయండి ఫ్లాక్స్ సీడ్స్. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ దీంట్లో 1/2 కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకొని మళ్ళీ ప్లేట్లో పోసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. అన్ని కొలతలతో చెప్తున్నానండి, ఇవే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ముద్దలో ఎవ్రీడే కారపొడితో తినాలండి. ఏదో ఒక కారపొడితో తింటే హెల్దీ అన్నమాట. మినప్పప్పు తర్వాత 1/2 కప్పు నువ్వులు యాడ్ చేశానండి. ఇవి కూడా సన్న మంట మీద వేయించాలి. అన్నీ లో ఫ్లేమ్ పైన వేయించాలండి, వితౌట్ ఆయిల్. నెక్స్ట్ అవి వేగిన తర్వాత అవి తీసేసి 1/2 కప్పు ధనియాలండి. ధనియాల్ని కూడా సన్న మంట పైన ఫ్రై చేయాలి. చూడండి బాగా వేగిపోయినాయి. ఇందులో ఇప్పుడు కొద్దిగా మిరియాలు, మన టేస్ట్కి తగ్గట్టండి, కొద్దిగా మిరియాలు యాడ్ చేసి కలపాలి. అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీరా యాడ్ చేయాలండి. జీలకర్ర వేసిన తర్వాత అది కూడా కొద్దిగా వేగాలి. కొద్దిగా మెంతులు, ఇవన్నీ వెంటనే వేగిపోతాయండి. ధనియాలతో పాటుగా వెంటనే వేగిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పోసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో దీనికి సరిపడా 15 నుంచి 20 మధ్యలో ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి ఇందులో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. 15 నుంచి 20 తీసుకోవచ్చు ఎండుమిర్చి. అందులో అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి. 1 కప్ నిండా కరివేపాకు తీసుకోవాలి. తీసుకొని అది బాగా ఫ్రై చేయాలి. సన్న మంట మీద ఫ్రై చేస్తే అంతా రోస్ట్గా అయిపోతుందండి. అప్పటి వరకు అలా ఫ్రై చేయాలి. ఇందులో ఎక్కడ మనం ఆయిల్ యూజ్ చేయలేదండి, అందుకని చాలా హెల్దీ అనమాట. అండ్ ఇందులో మనం యూజ్ చేసినవి అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇంకోండి ఇలా పొడిగా అయితేటప్పుడు వరకు ఉంచాలి. నెక్స్ట్ దీన్ని కూడా తీసేయాలండి. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేశానండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, 1 లేదా 2 వెల్లుల్లిపాయలు వేయాలి. నెక్స్ట్ కొద్దిగా మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టాలండి, మెత్తగా మిక్సీ చేయాలి. ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. చింతపండు వెల్లుల్లిపాయలు యాడ్ చేసాం కదా, దాంతోపాటుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, చూడండి ఎంత బాగా ఉందో. ఇది ఇలా 1 మంత్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ ఉంటుంది. దీంట్లో మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.